హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, అలాగే ఆయిల్, లాస్ట్లో నిమ్మరసం ఇవన్నీ వేసుకుని చికెన్కి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకుని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. పలావ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అలాగే గీ యాడ్ చేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఇందులో సాజీరా అలాగే హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. దీనిలో జీడిపప్పు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, జీడిపప్పు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న టమాటా అలాగే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి చికెన్ని ఒక 80% బాగా కుక్ చేసుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి మొత్తం అంతా బాగా మగ్గిపోద్ది. ఒకవేళ మీకు వాటర్ రాకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చికెన్ని బాగా మగ్గించుకోండి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ 80% ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం బియ్యం అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ బియ్యం ఇందులో వేసుకుని కింద నుంచి పై వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని వాటర్ యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఎక్కువసార్లు కలుపుకోకండి, జస్ట్ 1 టైమే కలుపుకోండి. అంతేనండి, చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes అలా వదిలేయండి. అలా వదిలేస్తే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, చికెన్ పలావ్ రెడీ.